దేవుని స్తోత్రం. మీ అందరి వందనాలు. దేవుని మాటలు ఎందాం శ్రద్ధగా. భక్తుడైన దావీదు అని చెబుతున్నాడు. దావీదు గారు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఆయన త్రోవలందు నడుచుకున్న వారు ధన్యులు అంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన త్రోవలందు నడుచుకున్న వారు ధన్యులు. అలా మనం ఉండాలన్నమాట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటున్నామా? రాజే చెబుతున్నాడు. రాజు అయ్యుండి దేవుడు యందు భయభక్తులు కలిగి ఉంటున్నాడు ఆయన. మనం ఉంటున్నామా? మనము దేవుడు యందు భయభక్తులు కలిగి ఉండాలన్నమాట. భయభక్తులు కలిగి ఉండి శ్రద్ధ కలిగి ఆయన్ని శ్రద్ధగా ఆరాధించాలన్నమాట. ఆయన్ని గణపరచాలి. ఆయన ఎంతగా గణపడితే అంతగా మనకి ఆశీర్వాదం. ఆయన గొప్ప దేవుడు. ఆయనే సృష్టికర్త. ఆయనే గొప్ప దేవుడు. ఆయన్ని ఆరాధించాలన్నమాట. ఆయన కనపరచాలి. అలాంటి జీవితం కలిగి మనం ఉండాలన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అట్లా ఉండాలన్నమాట. నిత్యముగా నీవు నీ చేతుల కష్ట ఆర్జితం అనుభవించదవు. ఆయనందు భయభక్తులు కనుగొన్నామనుకో, మనం చేసిందల్లా సఫలం అవుద్ది మాట. నీవు చేసిన కష్టార్జితం నీవు నీ ఇంటి వారు అనుభవిస్తారన్నమాట. నీవు అనుభవిస్తావు. పరిలో జోలికి పాలు అవదవు. ఎవరో తినరు. నీవు కష్టార్జితం నీకే సొంతం. నువ్వు తింటావు. దేవుడు ఎందుకు భయభక్తులు కానీ ఉంటే. దేవుడు ఎందుకు భయభక్తులు కానీ లేవనుకో, దేవుడు అడిగితే వాళ్ళలో నడుచుకుంటలేదనుకో, నువ్వు కష్టపడతావు కానీ నీ కష్టం ఎటు వెళ్ళిపోతుందో తెలీదు. కష్టపడినట్టే ఉంటావు. నీ కష్టం ఇంటికి చేరిపోతుందన్నమాట. లేకపోతే ఏ హాస్పిటల్కో, లేకపోతే దేనికో దానికి వెళ్ళిపోతుందన్నమాట. అదే సృష్టికర్తందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావనుకో, నీకు ఏ అపాయం రాదు. నీ కష్టార్జితం నీవే అనుభవిస్తామట. అలాంటి జీవితం ఇస్తాడు దేవుడు. దేవుణ్ణి అందు భయభక్తులు కలిగి మనం ఉండాలి. ఆయన త్రోవల యందు నడుచుకోవాలన్నమాట. నడుచుకునే వాళ్ళు ధన్యులు. నీవు ధన్యుడవు. నీకు మేలు కలుగుట. మేలు కలుగుద్ది మనకి. ఆయన అందుంటే మనం ఆయన అందు నడుచుకోవాలన్నమాట. నడుచుకున్నాం అనుకో, మనకు మేలు కలుగుద్ది. ఆయన్ని గణపరుచుకోవాలన్నమాట. ఆయన మహిమపరుచుకోవాలి. అలా మనం ఉన్నామనుకో, మనం చేసిన దానిలో సఫలం అవుద్ది అన్నమాట. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూరు నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. ఒలివ మొక్కల వలె నీ పిల్లలు ఉంటారన్నమాట. నీ బల్ల చుట్టూరు. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది అన్నమాట. దేవుని యందు మనము నడుచుకుంటే నీ కుటుంబం వర్ధిల్లుతుంది అన్నమాట. ఎందుకంటే నువ్వు ఆయన యందు ఉన్నావు కాబట్టి, నువ్వు దేవుని యందు ఉన్నావు కాబట్టి నీ సంసారం వర్ధిల్లుతుంది. నీకు ఆయన కాపుదల నీకు ఉంటుంది కనుక నిన్నెవలేం చేయలేరు. ఎందుకంటే నువ్వు ఆయన యందు భయభక్తులు ఉన్నావు కాబట్టి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి మనం.
ఆయన త్రోవలందు నడుచుకోవాలి. నడుచుకునే బిడ్డలుగా ఉండాలి మనం. నన్ను నడుచుకుంటున్నామా? నడుచుకోవాలి. దేవుణ్ణి కొద్దిగా చిన్న బాధ రాగానే ఆయన త్రోవల్ని ఇడిచిపెట్టేస్తాం. ఇడిచిపెట్టేసి ఒరిగిపోతాం అన్నమాట. అట్లా ఉండకూడదు. దేవుడి వాక్యం తెలియబడుతుంది. స్థిరంగా ఉండాలంట మనం. బలమైన బండ మీద కట్టబడిన ఇల్లు వల్లే ఉండాలి మనం. పునాది గట్టిగా ఉంటుందన్నమాట దేవుడు అందు ఉంటే మనం. అదే దేవుడు అందు లేవనుకో ఇసుక మీద కట్టబడిన ఇల్లు లేక ఉంటుంది అన్నమాట. వాన వస్తుంది, వరద వచ్చింది, ఈ ఇసుక మీద ఉన్న ఇల్లు కొట్టుకుపోయిందన్నమాట. అదే బండ మీద ఉన్న ఇల్లు అయితే కొట్టుకుపోదు. అలాగే క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడాలన్నమాట. క్రీస్తు అనే బండ మీద మనం పునాది వేసుకోవాలి. అలాంటి పునాది వేసుకునే జీవితం కలిగి మనం ఉండాలన్నమాట. అలా ఉన్నామనుకో దేవుడు అన్నింటిలో మనకు తోడై ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా. తోడై ఉంటాడు అన్నమాట. దేవుడు అందు భయభక్తులు కలిగి ఆయన్ని ఆరాధించుకుంటూ ఆయనందు భయభక్తులు కలిగి ఉన్నామనుకో నీ సమస్త భారం ఆయనే మోస్తాడనమాట. నీకే అపాయం రాదు. వచ్చినా ఆయన తప్పిస్తాడు. నువ్వు చేసిందల్లా భక్తుడు అంటున్నాడు. ఏబు భక్తుడు అట్టగా అంటున్నాడులే. నేను నా కాలు ఎప్పుడు నేను చేసినల్లా అభివృద్ధి అవుతుంది. నా ఎప్పుడు నేతిలో పడింది అని అంటాడు ఏబు గారు. అట్లాగే నేతిలో పడుతుందన్నమాట. మనం చేసిన పనులల్లా, మనం చేసే కార్యం వల్ల మనకి అదృష్టం కలిసి వచ్చినట్టు మనం చేసిందల్లా సఫలం అవుద్ది అన్నమాట. మనం చేసింది మనకి అపజయం రాదు, జయమే వస్తుంది అన్నమాట. ఎందుకు ఆయనందు మనం భయభక్తులు కలిగి ఉన్నాము గనక మనం జీవితం ఉంటుంది మనకి. ఆయనందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన సృష్టికర్త, ఆయన గొప్ప దేవుడు. ఆయనందు భయభక్తులు కలిగి ఉండాలి. రాజు అంతట ఆయనే చెబుతున్నాడు దావీదు మహారాజు గారు. ఏమని? యెహోవా యందు భయభక్తులు కలిగి నడుచుకుంటానని చెబుతున్నాడు అన్నమాట. ఆయనే భయభక్తులు కలిగి నడుచుకుంటుంటే మనం ఎంత ఇంకా మనం ఏ పాటు పాలం? ఆయన అంత భయభక్తులు కలిగి మనం నడుచుకోవాలన్నమాట. నడుచుకుని జీవితం కలిగి ఉండాలి. మనం ఉన్నామనుకో మన కార్యాలు సఫలమవుతాయన్నమాట. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూసెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూసెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక అంటున్నాడు దేవుడు. నీ పిల్లలను చూస్తావు. నువ్వు తరతరాలు జీవిస్తావన్నమాట. నీ పిల్లల కాడ నువ్వు చూస్తావు. అలాంటి ఆయుస్సు కలిగి నువ్వు ఉంటావు. నీ కుటుంబం వర్ధిల్లుతుందన్నమాట. నీ పిల్లలు ఏంటి, నీ మనవాళ్ళు ఏంటి, అందరూ వర్ధిల్తారన్నమాట. దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నామనుకో నీ కుటుంబం వర్ధిల్తుంది. నీ కుటుంబం జోలికి ఏ అపవాది రాదు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు కాబట్టి, దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి ఏ అపవాది రాదు మన జోలికి. అట్లా మనం జీవించాలి. దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలన్నమాట. ఆయన త్రోవల్లో నడుచుకోవాలి. నడుచుకునే జీవితం కలిగి మనం ఉండాలన్నమాట. అంతేగాని ఏదో చిన్న బాధ వచ్చేటప్పటికి నాకు
దేవుడని వెళ్తున్నాను, నాకు దేవుడు ఏం చేశాడో, దేవుడు వద్దు, ఏం వద్దు నాకు అని దేవుడిని మర్చిపోతే ఎట్లాగా? మనం ఇప్పుడు ఇవ్వు దేవుడి కోసం ఏదో ఎంతో త్యాగం చేసేటట్టు మాడితే అట్టగా? దేవుణ్ణి ఆరాధించమన్నాడు దేవుడు, అంతే. ఇమ్మన్లా నీ హృదయం నాకు ఇమ్మన్నాడు. మన హృదయం దేవుడికి అర్పించి దేవుడు అంతా బైబిల్లో కలిగి ఉన్నాం అనుకో, మనకి ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుడు. సియోనులో నుంచి మనల్ని దీవిస్తాడనమాట. నీ పిల్లల్ని చూస్తావు నువ్వు, అంత ఆశీర్వాదం వస్తుంది ఆయన అందు బైబిల్కి వెళ్ళి మనం నడుచుకుంటే. అలా నడుచుకోవాలన్నమాట. అలా నడుచుకుంటూ దేవుణ్ణి గణపరుచుకుంటూ దేవుళ్ళలో జీవించాలి ఆత్మీయంగా. అంతేగాని దేవుణ్ణి విడిచిపెట్టే జీవితం ఉండకూడదు మనలో. దేవుణ్ణి విడిచిపెడితే మన జీవితం ఎందుకు? జీవించినా వ్యర్థమే. ఆయనతో జీవించామనుకో, జీవించినా అది విలువగల జీవితం. ఆయనలో లేకపోయామనుకో, అదేముందో ఇప్పుడు మనం దేవుడు అందు ఉన్నాం అనుకో, మన జీవితానికి ఒక విలువ ఉంటుంది. అదే దేవుడిలో లేవనుకో, నీవు జీవిస్తున్నావు పంది జీవిస్తుంది, అలాగే అది జీవిస్తుంది. 10 పిల్లలు పెట్టి జీవిస్తుంది, 10 పిల్లలు పెట్టి అలాగే జీవిస్తుంది. దాన్ని బతికేందుకు పిల్లలను కంటది. కానీ మనం దేవుని యందు భయభక్తులుగానే ఉన్నాం అనుకో, మన కుటుంబం వర్ధిల్లుతుంది అన్నమాట. మన పిల్లల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు. నువ్వు పిల్లల్ని చూస్తావు, ఆయుష్ కాడిస్తాడు దేవుడు, మంచి ఆరోగ్యం ఇస్తాడు. దేవుడు యందు భయభక్తులుగానే ఉండాలి మనం. అలాంటి జీవితం మనం జీవిస్తూ దేవుళ్ళో కొనసాగుతాం. అట్లాంటి జీవితం మనకి దేవుడు అనుగ్రహించిన గాక. ఆమెన్. చిన్న మాటలు దేవుని దీవించిన గాక. ఆమెన్. యేసయ్యా స్తోత్రం. ఎందు ఎలా ఉండాలో తండ్రి తెలియపరిచి మా దేవాని స్తోత్రము నైనా తండ్రి. మీ అనుభవికులు కలిగి నైనా మీ త్రావలందు నడుచుకుంటున్నాయినా మేము ఉంటే నైనా మమ్మల్ని ఎంతగానో దీవిస్తారని తండ్రి. మమ్మల్ని సియోనులో నుంచి కూడా మమ్మల్ని దీవిస్తారని తండ్రి. మమ్మల్ని తండ్రి మమ్మల్ని జీవింపజేస్తారని తండ్రి. మా పిల్లలను కూడా చూస్తారని చెబుతున్న మా దేవాని స్తోత్రము నాయన. మమ్మల్ని దీవించి ఆస్వాదించి మమ్మల్ని ఫలింపజేసి కాపాడేది వాని స్తోత్రము నైనా. మీ అందు భయభక్తులు వెళ్ళి జీవించుకుని మీలో నైనా నిలుచుకుంటే జీవితాలు నాకు దయచేసి కాపాడు సహాయం చెప్పిన ఇస్తున్నాంలో ప్రార్థనేసి అడుగుపెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె సహాయం చేస్తూ మా స్తోత్రం చెల్లించుకోండి పరమ తండ్రి. ఆమె తండ్రి అనేహో దేవుని ప్రేమ కుమారుని సిక్కిజు కృపా పరిశుద్ధాత్మను సహజ ఇక్కడ చేరిన లోకలు సకల పరిశుద్ధ తోడై నడిపించు గాక. ఆమెన్. హల్లెలూయా.